దాసపేస్య గోత్రో భవస్య ఉప్పలపాటి ప్రభాస్ రాజునామధేయస్య బహుపరాగ్. సభాముఖంగా ప్రేమగా అడుగుతున్నా, సార్ నన్ను కూడా డార్లింగ్ అని పిలవాలి. సరే డార్లింగ్ సార్. మన మధ్య శర్వానంద్ వచ్చాడు సార్. సో పెళ్ళి ఎప్పుడన్నా ప్రభాస్ తర్వాత అన్నాడు. నేను సల్మాన్ ఖాన్ తర్వాత అనగలేము. నిన్ను ఒక స్పాట్లో పెట్టే గేమ్ ఆడతాను. ఇది ఎలా పెడతారో డిసైడ్ అయ్యి వచ్చాను సార్. నీ లైఫ్లో మోస్ట్ రొమాంటిక్ సీన్ ఏంటి? నీకు అసలు ఏ ఇబ్బందులు లేవు. అప్పుడు మాకు ఏమీ లేకపోయినా అన్నసరే గోల్ ఎక్కువ. అప్పుడు మేము ఎన్ని సినిమాలు చేసేవాళ్ళం తెలుసా సంవత్సరానికి? మరి ఆలోచించండి ఎన్ని న్యూస్లు వచ్చి ఉంటాయి. హృదయాస నన్ను పొగుడుతుంటే చిన్న హట్ అయ్యావు కదా. ఓ చరణ రే, నువ్వు నా ఫ్రెండా శత్రువా? ఇప్పుడు ఆ టైంలో రాజమౌళి గారు బాహుబలి ప్లానింగ్లో ఉంది. ఇప్పుడు రమా గారు లేదు వచ్చేసి మనోడు ఎలాగ స్లో కదా, ఒక సినిమా అయిపోద్ది. ఒకటి గట్టిగా వర్కౌట్ అయిందిలే. మనవాడు నా బెస్ట్ ఫ్రెండ్ అండి అని రామ్ చరణ్కి ఫోన్ చేశాడు. అతనేమో చిన్న లీక్ న్యూస్ ఇచ్చాడు. రాణి గురించే కదా సార్. రే సార్ మీరు జరగండి సార్. ఇప్పుడు హీరోగా ట్రైలర్ మేడ్గా ఉండే నువ్వు ఇప్పుడు మొదటి సినిమా మోసం చేసింది. ఇప్పుడు ఏ ధైర్యంతో ఇక్కడ దాకొచ్చావు? ఆ సినిమా ఇస్ టర్న్ మై లైఫ్ ఇంటూ డిఫరెంట్. అట్లా చేసేటప్పుడే తను నాకు ఫస్ట్ పరిచయం అయ్యాడు. పడినప్పుడు లేచిన వాడే ఇస్ అన్స్టాపబుల్. 2008లో ఏదో హీరోయిన్ విషయంలో గొడవ పడ్డారు. మనాడే పడేస్తాడో వాళ్ళు కట్అవుట్ చూసి పడిపోతారో అర్థం కావట్లేదు. చెప్పురా, నేనైతే పడలేదు, నీకేమంటే చెప్పు. మా అమ్మ కంగారు పడిపోద్ది సార్. అదేంటో గోపి, ఇప్పుడు ఆ ఫోటో తీసింది నువ్వే సార్. రేపు సోషల్ మీడియాని తట్టుకోలేను సార్. నా మీద చెప్పద్దు అని ఏంటి? పెద్దనాన్న గారు శత్రువు వచ్చినా ఇంటికి ముందు గౌరవంగా పంపించి తర్వాత నువ్వు కోపం వస్తే తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసుకో, బయట చూసుకో అని. ఐ లవ్ యూ. అండ్ ఏమైనా మాట్లాడండి, ఓ పాట పాడండి.